జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. విజ్ఞులు అంటే ఆలోచన కలిగినటువంటి వాళ్ళు మీరందరూ కూడా, ఆలోచించగలిగినటువంటి వాళ్ళు, ఏం చేస్తున్నామో తెలుసుకొని చేయగలిగినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు మీరందరూ కూడా. కానీ ఒక్కళ్ళైనా సరే ఆయన మాట్లాడిన మాటకి సమాధానం చెప్దామని చెప్పి సమాధానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఆ హరిహరులకి అయ్యపెట్లా పుట్టాడు అనేటువంటి మాట ఆయన అడిగాడు. ఎలా పుట్టాడో నేను చెప్తాను, నేను తెలుసుకొని చెప్తాను అనేటువంటి ధైర్యంతో ఒక్క వ్యక్తి అయినా ముందరికి లేచి తెలుసుకొని, అలాంటి వాళ్ళు ఇంకెప్పుడైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఒక మార్గదర్శకుడుగా ముందరికి రాగలిగాడా? గడ్డాలు పెంచేసుకొని, కాషాయం రంగు బట్టలేసుకొని, నేనే గురుస్వామి అంటూ పూర్ణ కుంభాలతో స్వాగతాలు తీసుకుంటూ పూలమాలలు గజమాలలు ధరించి ఉన్నటువంటి గురుస్వాములు ఎవరైనా వాళ్ళ శిష్యులకి మీరు సమాధానం తెలుసుకోండిరా, అలాంటి వాడు ఇంకా పుడుతూనే ఉంటారు, వాళ్ళకి సమాధానం చెప్పడానికి మీలాంటి సైన్యం తయారు కావాలని చెప్పేసి ఎవరైనా సరే ఒక్క అడుగు ముందరికేశారా? మార్పు అనేది అక్కడ మొదలవుతుంది. వాడిని కొట్టడంలో తిట్టడంలో కాదు. వాడిని కొడితే అలాంటి వాళ్ళు ఇంకో 100 మంది వస్తారు. సమాధానం చెప్పడం మొదలెడితే వీళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయి. నేను ఇలాంటి ప్రశ్నలు వేస్తే అందరి ముందర నా పరువు పోతుంది అని నోరు మూసుకొని కూర్చుంటాడు, లేదా సమాధానం తెలుసుకుంటాడు. ఐ రైట్ ఆర్ నాట్? నేను చెప్పింది కరెక్టా కాదా? వినిపించట్లా? అంటే దిశానిర్దేశం చేయమని చెప్పేసి శర్మ గారు చెప్పారు. కాబట్టి ఈ ఉదాహరణ ద్వారా నేను మీ అందరికీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగు అన్నాడు. ఎవరు ఏమన్నా సరే వినండి, తొందరపడకండి, ఆలోచించండి, దానికి సమాధానం తెలుసుకోండి, ఎలా ప్రవర్తించాలో మీకు మీరు నిర్ణయించుకొని మీ ధర్మము వేపుగా, అంటే మన హైందవ ధర్మము వేపుగా దాన్ని ఇంకా బలంగా మార్చే విధంగా ఒక్క అడుగు ముందరికి వేయండి. మీరు అడగొచ్చు, గురుస్వామి మీరు అడుగుతున్నారు ఈ ప్రశ్న, ఆ అయ్యప్ప ఎలా పుట్టాడని చెప్పి, మరి మీరు చెప్పగలరా? ఎవరూ చెప్పలేదు, మీరైతే చెప్పగలరా మరి ఈ ప్రశ్నను మీరు అడగొచ్చు. చెప్తాను. నేను చేయిస్తున్నటువంటి పడి పూజలలో భజన కన్నా ఎక్కువగా ఇంపార్టెన్స్ మన హైందవ ధర్మానికి సంబంధించినవి చెప్తూ ఉంటాను. స్వాములకు చాలామందికి ఆ విషయం తెలుసు. అలాగే అయ్యప్ప చరిత్ర గురించి, ఆయన ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఏ నియమం ఎందుకు ఉందనేటువంటి విషయాన్ని కూడా ప్రతి పూజలో చెప్తూ ఉంటాను. ఆ విషయం స్వాములకు అందరికీ తెలుసు. భక్తి టీవీ వాళ్ళు, Telugu1.com వాళ్ళు, సుమన్ టీవీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా అప్లోడ్ చేసినటువంటివి యూట్యూబ్లో భార్గవ గురుస్వామి అని చెప్పి మీరు టైప్ చేయండి, బోల్డన్ని వీడియోలు వస్తాయి. నేను మీకు ఏ సమాధానం అయితే తెలుసుకోమన్నానో 12 సంవత్సరాల కిందట అర్ధగంట సేపు అదే సమాధానాన్ని భక్తి టీవీలో ప్రసారం చేశారు, వినవచ్చు ఈరోజు కూడా. ఇంకొక, మనలో ఆలోచన తగ్గిపోయింది, మనము దేన్ని కూడా ఆలోచించకుండా ఒక గొర్రె ఎటుపోతే అటే పోతున్నాము అనేటువంటి విషయము మీకు తెలియజేయడం కోసం, తద్వారా మన హైందవ ధర్మం ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి పడిపోతుందో ప్రతి ఒక్కడూ కూడా మన ధర్మం గురించి మాట్లాడటమే. వాడి మత గ్రంథం గురించి పూర్తిగా తెలుసుకున్నాడో లేదో తెలియదు, కానీ ఓ 4 సంస్కృత శ్లోకాలు చెప్పి రాముడు మాంసం తిన్నాడు, సీత రావణుడి దగ్గరికి వెళ్ళిందంటూ అడ్డదిడ్డమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి థీఫ్ మై సన్స్ చాలామంది ఉన్నారు. తెలుగులో తిడితే బాగుండదని ఇంగ్లీష్లో తిట్టాను, పెద్దలు క్షమించాలి వేదిక మీద. అయితే అలాంటి వాళ్ళు తయారవ్వడానికి కారణం ఎవరు? మనమే. మందు తాగి డ్యూటీ చేసిన వాడిని సస్పెండ్ చేస్తారు, మందు తాగి డ్రైవింగ్ చేసిన వాడు యాక్సిడెంట్ చేసుకుంటాడు. మందు తాగి ఏ పని చేసినా సరే మత్తులో అన్ని అనర్థాలే జరుగుతాయి. అలాంటిది మందేసి ఓటేస్తాం మనం, ఎవడికి వేస్తామో తెలియదు. ఎంత దారుణమైన పరిస్థితి! 5 సంవత్సరాల దేశాన్ని నాశనం చేస్తున్నాం. సరే, ఇప్పుడున్నటువంటి ఎలక్షన్స్ మన ఇంటి ముందర రోడ్డు గురించో, కరెంటు పోలు గురించో, లేకపోతే మురుగు కాలువ గురించో, నీటి వనరుల గురించో కాదు. ఇల్లు కట్టేసుకున్నాం మనం ఆల్రెడీ. లాస్ట్ డిసెంబర్లో ఒక పార్టీని ఎన్నుకున్నాం, ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. పోలీస్ స్టేషన్కి పెడతారు, రైట్? క్రిమినల్ కేసు పెడతారు, రైట్? కోర్టుకి పెడతారు, రైట్? లాయర్ల దగ్గరికి పెడతారు, రైట్?
పెడతారా వెళ్ళరా? హద్దు ఒక్క అడుగు మీ పొలానికి పక్కోళ్ళ పొలానికి దాటితేనే కత్తులు కొడవళ్ళు పట్టుకొని పోతున్నారా లేదా? ఎన్ని మర్డర్లు చూసి ఉండరు, ఎంతమంది కుటుంబాలు ముక్కలు ముక్కలు అయిపోవడం చూసి ఉండరు మీరు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ పావు లీటరు పావు కిలో చాలు ఓటేయడానికి అనేటువంటి పరిస్థితికి మనల్ని తీసుకొచ్చారు నాయకులందరూ. ఇంకొక విషయం చెప్తాను మిత్రులు, కరోనా కాలం నుంచి ఇప్పటిదాకా భారతదేశంలో ఉన్నటువంటి 145 కోట్ల ప్రజల్లో దాదాపు 80 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వమే రేషన్ ఉచితంగా ఇస్తుంది. మీకు తెలుసా విషయం? స్టేట్ గవర్నమెంట్ కాదు. దాన్ని కూడా నేనే ఇస్తున్నానంటూ సోమపడి లాగా భావిస్తున్నాను. ఇంకొక ఉదాహరణ చెప్తాను. కొన్ని సార్లు ఏ దిశలో వెళ్ళాలో అర్థం కాక ఆగమ్య గోచరంగా ఆలోచిస్తూ ఉండేటువంటి వాళ్ళని నేనేమి గొప్పవాళ్ళని కాదు. మీరు మాకు గొప్పదనాన్ని లేకుండా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కనీసం ఒక 10 సార్లైనా కనీసం ఒక 10 సత్యనారాయణ స్వామి వ్రతాలకైనా అటెండ్ అయిన వాళ్ళు ఎంతమందో చేస్తుంటారు? అందరూ దాదాపుగా ప్రతి ఒక్కరు. వెరీ గుడ్, చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రశ్న ఎందుకు అడిగానో లాస్ట్. సత్యనారాయణ స్వామి వ్రతము భార్యాభర్తలు ఇద్దరు కలిసే కూర్చొని చెయ్యాలి, అవునా కాదా? అయ్యా అమ్మా మీరు చెప్పండి, ఆడవాళ్ళు అవునా? దేశం కోసం, ధర్మం కోసం ఆత్మీయ సమ్మేళనం హిందువులందరితో చేయాలని ముందు సంకల్పించుకున్న ఈ నిర్వాహకులు శ్రీ బాలకృష్ణ గారు కావచ్చు, వేదిక పైన ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ అచ్చంపేట ప్రఖండ అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు భార్గవ గురుస్వామి గారు, నాకు గురువు, నిజానికి జాతీయవాదం విషయంలో నాకు ప్రతి సందర్భంలో ఏదైనా ఒక సందేహం కలిగినా, ఏదైనా ఇక్కడ ఏదో డౌట్ అనిపించినట్టుగా ఉంటే కనుక రాకా సుధాకర్ గారు దాన్ని క్లారిఫై చేస్తూ ఉంటారు ఎప్పుడు. సో నా గురు సమానులు రాకా సుధాకర్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి భగవద్ బంధువులందరికీ, హిందూ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు. అండ్ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి నిర్వాహకులకు కృతజ్ఞతలు. ఒక్కసారి మీ చేతులు ఇలా పిడికిలు బిగించండి, ఒక్కసారి ఊపిరిని లోపలికి తీసుకోండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. గట్టిగా నేను ఏ సభలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మాట్లాడే ముందు ఖచ్చితంగా నినాదం చేయకుండానైతే మాట మొదలు పెట్టాను. ఎందుకంటే 2015లోనో 16లోనో అనుకుంటా ఒకడెవడో హైదరాబాద్లో కూర్చొని దారుస్సలాం నుంచి మెడ మీద కత్తి పెట్టినా సరే భారత్ మాతాకి జై అని మాత్రం అనను అన్నాడు. ఆ రోజు నుంచి భారత్ మాతాకి జై అని మాత్రమే మనం ఎక్కడ వీలైతే అక్కడ అనాలని, ఎక్కడ వీలైతే అక్కడ వాడి చెవులకు వినిపించే విధంగా మార్మోగాలనే ఉద్దేశంతో ప్రతి సభలోనూ మొదలు పెట్టినప్పుడు భారత్ మాతాకి జై అని అంటారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నేను ఇక్కడ నన్ను నిర్వాహకులు చెప్తున్నట్టుగా దిశానిర్దేశం చేయాలి అని వారు అంటున్నారు, కానీ నిజానికి దిశానిర్దేశం చేసేంత వయసు నాకుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా జీవితాలు చూశారు, ఎన్నో ప్రభుత్వాలను చూశారు, ఎంతో మంది రాజకీయ నాయకుల్ని మీ కళ్ళ ముందట చూశారు. ఎలాంటి విచిత్రమైన మనుషులు, విచిత్ర రాజకీయాలు ఏమేమి జరుగుతున్నాయో అన్నీ మీకు మాత్రమే తెలుసు. నిజానికి నాకు తెలిసింది ఈ తెలంగాణ ప్రాంతం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశంలో అక్కడక్కడ నేను వెళ్ళిన ప్రాంతాల్లో చాలా 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 ముఖ్యమైన ప్రాంతాల్లో నేను తిరిగాను. గత 2019 తర్వాత నుంచి అయితే తిరిగాను. అక్కడున్న కొన్ని పరిస్థితులు మాత్రం మీతో పంచుకుంటాను. అప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటారు ఏం చేయాలనేది. సో నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్పాలంటే, ముందు జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడాలి. ఈరోజు మనం హిందువులము అని, హిందూ ఆత్మీయ సమ్మేళనం అని మనం అందరం అంటున్నాం కదా. ఎందుకని హిందువులు ఒక తాటిపైకి వచ్చి ఒక సంఘటితంగా ఉండాలి, అందరం ఒకటి అనే ఒక యునైటెడ్ భావనను కలిగి ఉండాలి?
దీనికి కారణం ఏంటి అనంటే, ఎక్కడైతే హిందువులు సంఘటితంగా లేరో అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మనకి ఇక్కడ కనిపించదు, ఇక్కడ మనం చాలా బాగానే ఉన్నాం అనిపిస్తుంది. రోజు రోజుకు క్రమంగా మన నెంబర్ తగ్గుతున్న కొద్దీ మన హక్కులు హరించిపోతున్నాయి. మనల్ని రాజకీయ నాయకులు పదే పదే మాట్లాడుతూ ఉంటారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అని. సో హిందువులు అని ఎప్పుడు అన్నారు, బట్ మైనారిటీలు మాత్రం ఒకరే, అది మొత్తం ఒక ముద్ద. బట్ హిందువులు మాత్రం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ. సో మనలో మాత్రం చీలికలు ఉంటాయి. చాలా తెలివిగా చేస్తున్న పని ఇది 75 సంవత్సరాలుగా. సరే, మైనారిటీ అంటే అర్థం ఏంటి? తక్కువ, ఇందాక భార్గవ్ గురుస్వామి గారు చెప్పినట్టుగా అల్పసంఖ్యాకులు అని అంటారు, అంటే తక్కువ జనాభా ఉన్నవాళ్ళు అని. సరే, మన దగ్గర అంటే తక్కువ సంఖ్యాకులు ఒక వర్గం వాళ్ళు అనుకుందాం. మరి జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి ఏంటి? కాశ్మీర్లో తక్కువ సంఖ్యాకులుగా ఉన్న వాళ్ళు ఎవరంటే కాశ్మీర్లో హిందువులు. 70 ఏళ్లలో కాశ్మీర్లో హిందువులే అల్పసంఖ్యాకులు. 1990లో 89-90 ఆ టైంలో రాత్రికి రాత్రి వాళ్ళ మీద దాడి చేసి చంపుతుంటే చంటి పిల్లల్ని పెద్దవాళ్ళని పట్టుకొని అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలొచ్చి లక్షల మంది హిందువులు కశ్మీర్ లోయను వదిలి దేశంలో అక్కడ ఇక్కడ చెల్లా చెదురై బతుకుతున్నారు. ఇది ఎవరికైనా తెలుసా? అంటే హిందువులు మైనారిటీ అయితే ఎటువంటి పరిస్థితి ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. నేను కాశ్మీర్లో స్వయంగా అక్కడికి వెళ్ళాను 2019లో. ఈ ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కాశ్మీర్లోకి పోతే అక్కడ గుళ్ళల్లో పెద్ద పెద్ద శివలింగాలు ఉన్నాయి, చాలా పురాతన గుళ్ళు ఉన్నాయి, కొన్ని వందల వేల సంవత్సరాల ఘన చరిత్ర అది. ఆది శంకరాచార్యులు కూడా అక్కడికి పోయారు, అక్కడ ఎంతో మంది మునులు ఋషులు తపస్సు చేశారు. అట్లాంటి ఆ ప్రాంతంలో హిందూ ఆలయాల పరిస్థితి తెలుసా మీకు? సులభ్ కాంప్లెక్స్లు ఉంటాయి చూసారా, టాయిలెట్లు, మూత్రశాలలుగా మన ఆలయాలు అక్కడ ఉన్నాయి. నేను కళ్ళారా చూశాను వాటిని, శివలింగాల్ని కడిగాను మేము, కడిగి అక్కడ ఉన్న కొంచెం చేసి అక్కడ ఏదో పూజ చేసి వచ్చిన సందర్భాలు. అంటే అక్కడ హిందువులు ఎవరూ లేరు. నేను అక్కడ ఒక ముసలాయనని అడిగాను, ఆ ఆలయాన్ని ఏదో అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాడు, అక్కడ ఎవరో తిండి పెడితే తింటూ ఉంటాడు, ఆయన బయట కూడా ఉంటుంది రా దాంట్లో, ఆయన మాట్లాడింది చేశాను. ఆయన అడిగాను, నువ్వు ఎందుకమ్మా ఇక్కడ ఉన్నావనంటే, వాళ్ళు వచ్చిండ్రు రాత్రికి రాత్రి నా బిడ్డను తీసుకెళ్ళిపోయిండ్రు, నా భార్యను తీసుకెళ్ళిపోయిండ్రు, ఇంకొక రోజు అక్కడే ఏడుస్తూ కూర్చున్నాను, నన్ను వచ్చి కొట్టిండ్రు, నా కాళ్ళు పని చేయట్లేదు, నేను కింద పడిపోయినా, ఇప్పుడు నేను అక్కడ ఎక్కడికో పోయి ఏం చేయాలో, నా బతుకింతే, ఇంకా ఇట్లే ఉంటా అని చెప్పి 25 ఏళ్లకే ఆయన అట్లనే ఉన్నాడు. అక్కడ రోజు అడుక్కొని ఏదో ఎవరో పెడుతుంటే అడుక్కొని తింటూ ఉన్నాడు. ఒక హిందూ, సగటు హిందూ పరిస్థితి కాశ్మీర్లో. ఇది నేను ఎగ్జాగరేట్ చేసి ఏదో చెప్పట్లేదు, నిజ అబద్ధమేం లేదు, అక్కడ డైరెక్ట్గా ఆయన మాట్లాడిన మాటలే ఉన్నాయి. అంటే హిందువులు మైనారిటీ అయితే పరిస్థితి ఏంటి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. బంగ్లాదేశ్ పోయాను నేను. బంగ్లాదేశ్ అనే దేశానికి పోయినప్పుడు 1971లో పాకిస్తాన్లోనే బంగ్లాదేశ్ భాగంగా ఉండేది. దాన్ని ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అనేటువంటి. అదే బంగ్లాదేశ్ 1971లో దాన్ని సపరేట్ దేశంగా ఏర్పడ్డది. దేశంగా ఏర్పడిన తర్వాత నేను మొన్న మధ్యనే వెళ్ళాం బంగ్లాదేశ్. పోతే అంటే నేను పోయిన సంవత్సరం మే జూన్ ఆ టైంలో పోయినాను. వాళ్ళ భయం ఏంటంటే, మొన్న జనవరిలో ఎలక్షన్స్ అయినాయి అక్కడ, బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ అయినాయి. వాళ్ళ భయం ఏంటంటే అక్కడ 2 పార్టీలు ఉంటాయి, ఆ రెండిట్లో ఒక పార్టీ ఖలీదా జియా పార్టీ అని ఉంటుంది, ఒకటి షేక్ హసీనా పార్టీ అని. షేక్ హసీనా ఇప్పుడు ప్రస్తుతం ప్రధానిగా ఉంది, ఆమె అంతకుముందు ప్రధానిగా ఉండే. ఆమె ప్రధానిగా ఉంది, ఆమె గనక దిగిపోయి ఖలీదా జియా అనే ఇంకొక ప్రధాని గనక అయితే మాత్రం ఇంకా మేము చచ్చిపోయినట్టే అని చెప్పారు. 1971లో అక్కడ 30% హిందువులు ఉన్నారు. 1971లో 30% హిందువులు ఉంటే ఇవాళ అక్కడ 7%, 8%కు వచ్చారు. 30% నుంచి 7%, 8%కి పడిపోయింది హిందూ జనాభా బంగ్లాదేశ్లో. అదే బంగ్లాదేశ్లో వాళ్ళు ఎన్నికలంటే ఎంత భయపడుతున్నారంటే, నిజానికి అక్కడ ప్రభుత్వం మారితే
మా పరిస్థితి అయిపోయింది, మమ్మల్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని పోయిన సంవత్సరం మాకు చెప్పారు. అదృష్టవశాత్తు ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నాడు కాబట్టి, ఇక్కడ ఆయన షేక్ హసీనాకు సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఆమె ప్రభుత్వమే కంటిన్యూ అవుతోంది, ఆమె ప్రభుత్వమే గెలిచింది. నిజానికి ఒకవేళ దురదృష్టం ఉండి ఆమె గనక ఓడిపోయి ఇంకో ప్రభుత్వం వచ్చుంటే ఈ పాటికి మనము బంగ్లాదేశ్లో ఊచకోతల వార్తలు వినేవాళ్ళం. ఇది హిందువుల పరిస్థితి. అక్కడ మేము గుడికి పోయినాం, పోయి అక్కడ పూజ చేద్దామని, పాతకాలపు గుడి, అక్కడ పోయి పూజ చేద్దామని పోతే ఆడోళ్ళు మగోళ్ళు కొంతమంది ఒక 5, 6, 7, 8 మంది ఉన్నారు. వాళ్ళు వచ్చారు హిందువులు. వాళ్ళు 30 సంవత్సరాల్లో ఆ గుడి అది 200 సంవత్సరాల గుడి, అది చైతన్య మహాప్రభు కట్టించినటువంటి గుడి. ఆయన అంతే ఒక 100 సంవత్సరాల క్రితం గుడి అది. ఆ గుడిలో మీరు నమ్ముతారా, 30 సంవత్సరాల్లో మొట్టమొదటిగా, అంటే 25 సంవత్సరాల్లో మొట్టమొదటగా ఒక రుద్రాభిషేకం జరిగింది. అది మేము చేశామని వాళ్ళు ఎక్కెక్కి ఏడుస్తున్నారు. 25 సంవత్సరాల్లో ఒక రుద్రాభిషేకం జరగలే. అది 100 సంవత్సరాల చరిత్ర గల గుడి. ఇది హిందువులు మైనారిటీలు అయితే ఉండే దుస్థితి. అంటే మనము చాలా వాటికి మోదీ గారు ఏదైనా మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా కానీ చాలా మందికి అపరాధ భావనలు వస్తూ ఉంటాయి. నేను నిన్న ఒక వీడియో చేసిన, యాక్చువల్లీ అది రేపు ఎల్లుండి అప్లోడ్ అవుతుంది. అయితే దాన్ని నేను ఇప్పుడు ఇక్కడ పంచుకోవాలనుకుంటున్నా. చాలా వాటికి మీరు హిందూ మతోన్మాది అనగానే లేదు అట్లా కాదు నేను అని మనం ఆన్సర్ చెప్తూ ఉంటాం. మీరు సెక్యులరిస్టులు కాదు మీరు అని అన్నారు అనుకోండి, లేదు మేము చాలా సెక్యులర్ అని చెప్తూ ఉంటాం. లేదు మీరు ఇంకోటి ఏది అడిగినా కానీ ప్రతి దానికి ఒక ప్రశ్నను తీసుకునే తత్వం మనకు లేక, మన దగ్గర సమాచారం లేక మనం దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాం. ఏదో వివరణ ఇచ్చి లేదు అట్లా కాదండి ఇట్లా కాదండి అని చెప్పే ప్రయత్నం చేస్తుంటాం. ఈవెన్ నరేంద్ర మోదీ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనల్ని ఎంత ఏమరపాటుకు గురి చేస్తారో చెప్పడం కోసం ఈ మాట. మొన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు అన్నారు, ఇక్కడ మా మెడలో మంగళసూత్రాలు కూడా తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేస్తారు అని చెప్పేసి. కొంతమంది ఎవరో నిజంగానే అరే మోదీ మాట్లాడొచ్చా అని మాట్లాడేవాళ్ళు ఉంటారు. లేదు ఒక్కొక్కసారి మనందరి డిఎన్ఏ ఒకటే అని ఒక మోహన్జీ భగవత్ ఒక స్టేట్మెంట్ ఏంగానే అమ్మో ఇదేంటిది అనేవాళ్ళు ఉంటారు. అంటే మనము బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, కొన్ని విషయాల్లో అపరాధ భావన అక్కర్లేదు. ఎందుకంటే మహాభారతంలో ఇట్లాంటిది ఒక స్టోరీ ఉంటుంది. మహాభారతంలో మీ అందరికీ అమ్మలారా, మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంటుంది. పాండవులకు కౌరవులకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు భీష్ముడు అంటే ఆయన చాలా పెద్ద ఆయనకు అసలు ఓటమే ఉండదు అన్నట్టు. ఎట్లాంటి రాజైనా సరే వాళ్ళని ఇట్లా ఓడించగలుగుతాడు అన్నట్టు. ఆయన దేవుడి అంశ ఉంటుంది భీష్ముడికి. సో ఒకవైపు భీష్ముడేమో విపరీతంగా యుద్ధం చేస్తుంటాడు, ఇక్కడ అర్జునుడేమో బాధపడిపోతుంటాడు. ఏం చేయాలో ఆయనేమో అంత గట్టిగా పోరాడుతున్నాడు, నేను ఏం చేయాలో నాకు తెలియని పరిస్థితులు ఉన్నా, నేను ఆయన ముందట నిలబడలేకపోతున్నా, భీష్ముడి ముందు నేను తాళలేకపోతున్నా అంటాడు. అని ఆయన నా వల్ల అయితలేదు కృష్ణ అని అంటే కృష్ణుడు అంటాడు అట్లా కాదు, నువ్వే ఓడించగలవు, నీతోనే ఆ ధైర్యం ఉంది, నువ్వే వీరుడివి అని చెప్పి కృష్ణుడు చెప్తూ ఉంటే అర్జునుడు వినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఇక నువ్వు వింటలేవు కదా, నీతో అయితలేదు కదా, సరే నేను చేస్తా పట్టు యుద్ధం అని పక్కకు దిగుతాడు. నేను చేస్తా పట్టు అంటు. అదేంది నువ్వు చేస్తావా, అదేంది కృష్ణ, నువ్వు మాట ఇచ్చినావు కదా ఆయుధం పట్టుకోనని, నువ్వు ఆయుధం పట్టుకోనని మాట ఇచ్చినోడివి, నువ్వెట్లా ఆయుధం పట్టుకొని భీష్ముడిని ఓడిస్తావు అని అర్జునుడు అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు తెలుసా, నేను మాట తప్పినా పర్వాలేదు, ధర్మం తప్పకూడదు అంటాడు. ధర్మం తప్పకూడదు, ధర్మం గెలవాలి, అధర్మం ఓడిపోవాలి, కౌరవులు నాశనం కావాల్సిందే, పాండవులు గెలవాల్సిందే, దేర్ ఈజ్ నో డిస్ప్యూట్. సో నేను నా మాట కోసం లేని ఇక్కడ, నేను ధర్మం కోసం ఉన్నా అంటాడు. సో ధర్మం కోసం చేసే యుద్ధం ఇది. ఇందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో చెడుగానే తీసేయాలి, దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. మీకు ఎవరికైనా అట్లాంటి సందేహం ఉంటే ప్లీజ్ తీసేయండి. కర్ణుడు కూడా ఎట్లాగే ఒకసారి ఆయన మన సినిమాల్లో చూస్తాం కదా, కర్ణుడు కూడా ఇట్లనే ఓ రోజు రథం భూమిలో కురుక్కుపోతుంది, ఆయనకు శాపం ఉంటుంది భూదేవితోటి, ఆయనకు మంత్రాలు గుర్తుకు రావు, ఏదైనా ఆయుధం వేద్దామనంటే శాపం ఉంటుంది.
ఆయుధం చేతిలో ఉండదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు అర్జునుడికి చెప్తాడు కృష్ణుడు, ఏయ్ కృష్ణ, అర్జున బాణం వేసే అంటాడు. ఎందుకు బాణం వేస్తున్నావు, అట్లెట్లా చెప్తున్నావు కృష్ణ, నువ్వు ధర్మయుద్ధం అంటావు, మరి నాకు ఆయుధం లేదు, నాకు ఆయుధాలు అస్త్రాలు గుర్తు రావట్లేదు, భూమిలోకేమో రథం ఇరుక్కపోయింది, ఇట్లాంటి టైంలో నువ్వు ధర్మం ఎట్లా మాట్లాడుతున్నావు అంటాడు. ధర్మంగా చెప్పాలి కదా నువ్వు, ఆయన ఆయుధం ఎట్లా ఇవ్వమని అంటాడు. కృష్ణుడు చాలా క్లియర్గా చెప్తాడు. ఇవాళ నీకు గుర్తొచ్చిందా ధర్మం గురించి? ద్రౌపదిని చెరబట్టినప్పుడు, ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు నీ ధర్మం ఏమైంది? కురుసభలో ధర్మం గురించి మాట్లాడలేదే, మరి అప్పుడు ఇప్పుడు నువ్వు ధర్మం అంటున్నావు. మరి మొన్న అభిమన్యుణ్ణి మొత్తం చుట్టుముట్టి చంపారు కదా, అప్పుడేమైంది నీ ధర్మం? ఆయనకు కూడా ఆయుధం లేదు కదా. అందుకే ఇప్పుడు ఇక అలా మాట్లాడుతున్నారు కదా చాలామంది, సిబిఐలు పెట్టిరు, ఐటీలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, రాజ్యాంగం కూని అవుతుంది, ప్రజాస్వామ్యం చేతుల లేదు, అది లేదు ఇది లేదని. మీరందరూ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? అప్పుడు మాట్లాడలేదు ధర్మం గురించి, ఇవాళ మాత్రం ధర్మం గురించి మాట్లాడుతురే. సో ఈ డౌట్లు అక్కర్లేదు ఎక్కడ మనకు. సో అన్యాయం జరిగినప్పుడు ఒక్కోసారి అన్యాయంగా కూడా చంపాల్సి వస్తుంది. దెర్ ఈస్ నో డిస్ప్యూట్. కృష్ణుడు చెప్పింది అదే. సో మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, ధర్మం కోసం నిలబడాలి. స్పిరిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కోసారి అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటా, ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి 70 సంవత్సరాల్లో ఎప్పుడు చూడని అభివృద్ధి. నేనైతే చాలా స్పష్టంగా డైరెక్ట్గా చూసి చెప్తున్నా. కశ్మీర్ లదాఖ్ లోయ ఒకటి ఉంటుంది, 5 గ్రామాలు ఉంటాయి. నేను 5 గ్రామాలకు పోయినా, లాస్ట్ సరిహద్దు గ్రామాలవి. బంగ్లాదేశ్తో యుద్ధం జరిగిన తర్వాత 71 వరకు, 1947 నుంచి 1971 వరకు ఆ 5 గ్రామాలు పాకిస్తాన్ అధీనంలో ఉన్నాయి. 71లో మనం గెలిచిన తర్వాత ఆ 5 గ్రామాలు మన కంట్రోల్లోకి వచ్చినాయి. 71 తర్వాత మన కంట్రోల్లోకి వచ్చినాయి. నుబ్రా వ్యాలీ అంటారు, నుబ్రా లోయ అది. అక్కడ ఆ 5 గ్రామాల ప్రజలకు అటు సైడు పాకిస్తాన్, ఇవాళ పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగం ఏదైతే ఉందో అటు సైడు వాళ్ళకు బంధువులు ఉన్నారు, మిత్రులు ఉంటారు, వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఉంటాయి, కానీ పోవడం రావడం ఉండదు తక్కువ. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు 5 గ్రామాల్లో నేను పోయి అక్కడ ఉన్నాను, అక్కడ మాట్లాడిన చాలా మందితో. 1971లో భారత అధీనంలోకి వచ్చినప్పటి నుంచి 2014 వరకు వాళ్ళు మేము పాకిస్తాన్తోనే ఉంటే బాగుండేది అని అనుకుంటూ వచ్చేది. 1971 నుంచి 2014 వరకు మేము పాకిస్తాన్తో ఉంటే బాగుంటుంది అనుకున్నారు. 2014 తర్వాత వాళ్ళకు కరెంట్ వచ్చింది, రేషన్ పోతున్నది, వాళ్ళ దగ్గరికి 10 మంది ఏదైనా ప్రాబ్లం వస్తే పోయేటోళ్ళు ఉన్నారు, బస్సులు వస్తున్నాయి, అడిగి పోయి చూసే మనుషులు ఒకరిద్దరు కనబడుతున్నారు. 2014 తర్వాత నేను 2019లో పోయినా, 2020లో పోయినా, 2020లో వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మాకు పాకిస్తాన్కి ఎటువంటి సంబంధం లేదు, మాకు ఇక్కడే మంచిగా ఉంది, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు మా బంధువులు చెప్తున్నారు చాలా దరిద్రంలో ఉన్నారు వాళ్ళని. ఇది 2014 తర్వాత జరిగిన మార్పు. సరిహద్దు గ్రామాలు ఇవాళ గొప్పగా మారుతూ ఉన్నాయి. అందరూ ఏమన్నారు ఇంతకుముందు, సరిహద్దు గ్రామాలు అంటే అది మన దగ్గర కూడా మాట్లాడేటోళ్ళు, మన దగ్గర కూడా 70 ఏళ్ళకెళ్ళి చెప్పిన మాట అదే కదా, ఊరవతల ఇండ్లు అనేటోళ్ళు. అట్లా దేశం అవతల ఇండ్లు, లాస్ట్ ఇండ్లని అవతల ఉన్న గ్రామాలు, లాస్ట్ గ్రామాలు అని చెప్పడం అలవాటైంది మనకు. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం. నరేంద్ర మోదీ వచ్చాక మొట్టమొదటిసారి అన్న మాట ఏంటంటే, సరిహద్దు గ్రామాల్ని లాస్ట్ గ్రామం అల్లే ఆయన, అది ఫస్ట్ గ్రామం మన భారతదేశానికి అన్నాడు. ఎందుకంటే అక్కడి నుంచే లోపలికి వస్తున్నామని. సో ఊరు అవతల కాదు, ఊరు ఎంట్రీ, అది ఎంట్రీ పాయింట్ని ఆయన దగ్గరికి తీసుకున్నాడు. సో నిజంగా నేను ఇవాళ మోదీకి సపోర్ట్ చేయాలా వద్దా, నిజంగా మాట్లాడవచ్చా మాట్లాడకూడదా, నాకైతే అపరాధ భావన లేదు. నేను వెరీ క్లియర్. 2014 వరకు 70 ఏళ్లలో 47 నుంచి 14 వరకు జరిగిన అభివృద్ధికి, లేదా అప్పటి నుంచి ఇప్పటికున్న అనేక రుగ్మతలు, కష్టాలు, నష్టాలు, వాటన్నింటికీ సమాధానం ఈ 10 ఏళ్ల పాలన. సీరియస్లీ. అండ్ నెంబర్ 2, ఇప్పటి వరకు ఈ దేశంలో జరిగిన ఎన్నికలు అన్నీ కూడా మీరు గమనించి ఉంటారు, అన్నీ కూడా రోటీ కపడా మకాన్, మాకు ఇవి లేవు, మాకు అవి లేవు, ఇది ఎప్పటికి ఇట్లనే ఉంటుంది, అది అట్లే ఉంటుంది, మా దేశం అభివృద్ధి చెందుతున్న దేశం, ఇంకా అభివృద్ధి చెందుతుంది, అమెరికా అట్లున్నది లేదా జపాన్ ఇట్లున్నది, ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చినాం. బట్ ఫస్ట్
ఫస్ట్ టైం యంగ్స్టర్స్ ప్లీజ్ మీరు ఎవరికైనా చెప్పుకోండి, ఫస్ట్ టైం 2024లో మనం ఒక మాట వింటున్నాం, పర్టికులర్లీ పలానా టైం కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుంది అని. ఎవరన్నా చెప్తారా? మనకు టార్గెటే లేకుండే, ఎప్పటికీ ఇంతే, ఇది అట్లా నడుస్తుంటుంది అంతే. పలానా టైంకి ఇది అభివృద్ధి చెందుతుంది, పలానా టైం కల్లా ఈ 5 ఏళ్ల లోపల 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. ఇట్లా ఒక గోల్ పెట్టి చెప్పే మనిషి ఒకరు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేయాలి, దాన్ని మనం నిలబెట్టుకోవాలనేదే నా ఉద్దేశం అయితే. సో హిందూ ధర్మం, దేశం ఈ రెండు కళ్ళుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా చేసుకొని నడుస్తున్నటువంటి జాతీయవాదులు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు, హిందూ బంధువులు అందరూ కూడా బయటకు వచ్చి ఆ రోజు ఎన్ని పనులున్నా సరే పోయి ఓటేయండి, ఎన్ని పనులున్నా సరే 10 మందికి చెప్పండి. ఈ 10 రోజులు కనీసం 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి. మీ దగ్గర ఎవరన్నా ఉంటే ఫోన్లో మాట్లాడండి, ఇక్కడే కాదు ఫోన్లో చెప్పండి ఎక్కడన్నా ఉంటే. ఎందుకంటే ఇది దేశం కోసం జరుగుతున్న ఎన్నిక, ఇది ధర్మం కోసం జరగాల్సిన ఎన్నిక. సో ధర్మము దేశము గెలవాల్సిందే. ఈ 2024లో మనం అది చూపించాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద, వేదిక ముందు ఉన్న పెద్దలారా, మాతలారా, మిత్రులారా, నన్ను దిశానిర్దేశం చేయమన్నారు. ఎవరికి దిశానిర్దేశం చేయాలి? ఈ అచ్చంపేట దారులలో క్రీస్తు పూర్వము 7వ శతాబ్దపు నాడు, అంటే దాదాపు 2700 సంవత్సరాల క్రితము కేరళ నుంచి ఒక బాలుడు నడుచుకుంటూ వచ్చి ఈ దారిన వెళుతూ ఈ దారిన అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేసి శంకరాచార్యుడిగా వెలుగొందారు. ఆయన వెళ్ళినటువంటి దారి ఇది. ఈ దారిలో ఉన్న ప్రజలకి మార్గదర్శనం చేయడమా? ఈ రోజుకి కూడాను ఉమామహేశ్వరంలో ఆయన ధ్యానం చేసిన చోటు ఉన్నది, శ్రీశైలంలో ఆయన ధ్యానం చేసిన పాలధార, పంచధార ఉన్నాయి. ఆ ప్రజలకు ఆ మార్గదర్శనం చేయాలి. 400 సంవత్సరాల క్రితము మహారాష్ట్ర నుంచి ఒక యోధుడు అమ్మ భ్రమరాంబను పూజ చేయడం కోసము వచ్చాడు. వస్తున్నప్పుడు పటాన్ చెరువు బయట నిజాం ప్రభువు నిలబడి వంగి వంగి సలాములు చేశాడు, రావయ్యా నా దేశానికి రావయ్యా అని. నీ రాజ్యానికి వస్తా, నీ కోటకు వస్తా, కానీ నీ కోటలో పూజ చేసేందుకు నాకు అమ్మవారి గుడి లేదు కదా అన్నాడు ఆ మరాఠా వీరుడు. రాత్రికి రాత్రి నీ కోసం గుడి కడతానన్నాడు. గోల్కొండ కోట గర్భగుడిలో అమ్మవారి గుడి ఉన్నది. మరి నా సైన్యం సంగతి ఏమిటయ్యా అన్నాడు. మీ సైన్యాన్ని నేను నా సొంత మనుషుల్లా ఆదరిస్తాను. మహేశ్వరం, మాంకాల్ మహేశ్వరం అని ఉన్నది. ఆ మాంకాల్ మహేశ్వరం దగ్గర భానూర్ అని ఒక ఊరున్నది. ఆ ఊరులో మట్టి కోట కట్టి వాళ్ళకు ఆశ్రయం కల్పిస్తా అన్నాడు. ఆ సైన్యంతో ఆ మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ ఇదే దారిన నడుచుకుంటూ వెళ్ళాడు. ఈ దారిన నడుచుకుంటూ వెళ్ళి శ్రీశైలంలో అమ్మవారిని ధ్యానించాడు. అమ్మవారు ఆయనకి భవానీ ఖడ్గం ఇచ్చింది. ఆ భవానీ ఖడ్గంతో ఆయన శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేశాడు. ఆ ఛత్రపతి శివాజీ నడిచిన దారి ముందు నుంచి వెళ్ళింది. మీకు నేనేం మార్గదర్శనం చేయాలి? మిత్రులారా, కొన్ని 150 సంవత్సరాల క్రితము దేవరకొండకు చెందినటువంటి మహారాణి ఈ దారిలో వెళ్ళేది. పల్లకి బోయిలు తీసుకువెళ్తూ ఉండేవారు. ఆమెకి రక్షణగా ఆమె వేట కుక్కలు ఉండేవి. ఇక్కడికి వచ్చిన తరువాత ఈ ప్రాంతంలో కొన్ని కుక్కలు వచ్చి ఆ వేట కుక్కల్ని తరిమినాయి. ఎవరివి ఈ కుక్కలు? రాత కుక్కలు. వేట కుక్కల్ని తరుముతున్నటువంటి ఈ కుక్కలు ఎవరివి అంటే, ఇక్కడ ఒక బావాజీ ఉన్నారండి, ఆయనకు ఒక మఠం ఉన్నది. ఆ బావాజీ మఠానికి చెందిన కుక్కలు రాజసింహాసనానికి ప్రతీక అయినటువంటి వేట కుక్కల్ని తరుముతున్నాయి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అయిన తరువాత రాజరికానికి, రాజధర్మానికి ప్రతీక అయినటువంటి ఆ రాణి గారు, ఆమె పేరు అచ్చమ్మదేవి. ఆ అచ్చమ్మదేవి
ఈ బావాజీ మఠానికి వచ్చి ఆ స్వామీజీ పాదాల ముందు మోకరిల్లి, స్వామి నేనేం చేయాలి చెప్పండి అంటే, ఇక్కడ ఒక ఊరు నిర్మించమ్మా, నీ పేరు మీద పెట్టుకోవమ్మా అంటే, ముందు ఆవిడ ఉత్తరాన, దక్షిణాన, తూర్పున, పడమరన 4 చెరువుల్ని తవ్వించి ఊరిని నిలబెట్టింది. ఆ ఊరే అచ్చమపేట. ఈ అచ్చమపేట నిజాం ప్రభువుల చేతిలో ఉర్దూలో అపభ్రంశమై అచ్చంపేట అయింది. ఇది అచ్చమ్మపేట. దేవి అచ్చమ్మ ప్రారంభించినటువంటి నగరం ఇది. ఈ నగర ప్రజలకు, ఈ పట్టణ ప్రజలకు, ఈ పురవాసులకు నేనేం మార్గదర్శనం చేయాలి? మిత్రులారా, ఈ గ్రామానికి చెందినటువంటి హనుమంతరావు గారు రాసినటువంటి భజన నేను ఈ వేదికకి వస్తున్న సమయంలో పాడుతున్నారు. ఈ గ్రామానికి చెందినటువంటి నరసింహయ్య శర్మ గారు కాశీకి వెళ్ళి కాశీలో వ్యాకరణం నేర్చుకొచ్చి దేశంలోనే అత్యంత ప్రముఖులైనటువంటి వ్యాకరణ శాస్త్రిగా నిలబడ్డారు. ఈ గ్రామానికి చెందినటువంటి ప్రజలు, ఈ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు దేశానికి, సమాజానికి, గ్రామాలకు, గ్రామాలలో ఉన్న ప్రజలకు ధార్మిక చైతన్యాన్ని నింపారు. దున్న ఇద్దాసు ఈ ప్రాంతం వాడు, వేపూరి హనుమద్దాసు ఈ ప్రాంతం వాడు, ఈ ప్రాంతానికి చెందినటువంటి మల్కి సాహెబ్ ఇక్కడి వాడు, ముస్లిం అయినప్పటికీ శివుడి గురించి పాడినటువంటి వాడు. ఈ అచ్చమపేట ప్రాంతానికి చెందిన ప్రజలు శివుడిని అడిగారు. పార్వతీదేవికి చెప్పారు, ఎంత బీదావాడమ్మ శివుడు, ఓ పార్వతమ్మ ఎంత బీదావాడమ్మ శివుడు, ఉండడానికి ఇల్లు లేదు శ్రీశైలం వెళ్ళినాడు, కట్టడానికి బట్ట లేదు పులి చర్మం గట్టినాడమ్మా అని పార్వతీదేవికి శివుడి పరిచయం చేసినటువంటి వాళ్ళు ఈ ప్రాంత వాసులు. వీళ్లకు మార్గదర్శనం ఏం చేయాలి? మిత్రులారా, జన చైతన్యము, ధార్మిక చైతన్యానికి మారుపేరు ఈ ప్రాంతము. ఇక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్లు వెళితే ఏడాదికి ఒక్కసారి శివయ్య నిద్ర మేల్కుంటాడు. 7 కిలోమీటర్లు కొండలోతుల్లోకి దిగి లక్షలాది మంది భక్తులు ఆ శివయ్యను పూజ చేసి వస్తారు. ఆ సలేశ్వరయ్యకి దగ్గర ఉన్నటువంటి క్షేత్రం ఇది. వీళ్ళకేం మార్గదర్శనం చేయాలి? ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ముందుకు వెళితే శ్రీశైలపు ముఖద్వారమైనటువంటి శంకరాచార్య భగవత్పాదులు దర్శించినటువంటి ఉమామహేశ్వరం ఉన్నది. ఇక్కడి ప్రజలకేం మార్గదర్శనం చేయాలి? కాబట్టి ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళితే మన్ననూరు అని ఒక ఊరుంది. ఆ మన్ననూరుకి కూడా ఒక చరిత్ర ఉన్నది. ఆ మన్ననూరులో నిరంకుశ నీచ నిజాం ప్రభువు ఒక జైలు కట్టించాడు. ఆ జైలుని హైదరాబాద్ కాలాపాని అనేవాళ్ళు. ఆ జైలుకి వెళ్ళిన వాడు బ్రతికి తిరిగి రాలేదు. ఆ జైలులో ఉన్నటువంటి దోమలు కుట్టి మలేరియా వచ్చి చచ్చిపోయేవాళ్ళు. ఆ జైలుకి, మన్ననూరు జైలుకి పంపితే నిజాం పరిపాలనా కాలంలో మనిషి తిరిగి రాడు, శవం తిరిగి వస్తుంది. అలాంటి చోట ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు, ధర్మ ప్రచారం చేస్తున్నటువంటి ఒక యువకుడు, బలవంతంగా మత మార్పిడికి గురైనటువంటి వాళ్ళని మళ్ళీ శుద్ధీకరించి హిందూ ధర్మంలోకి తీసుకొస్తున్నటువంటి ఒక యువకుడు నిజాం ప్రభువుకి కంటకింపుగా తయారైతే అరెస్టు చేసి తీసుకొచ్చి ఈ మన్ననూరు జైల్లో పెట్టారు. ఈ మన్ననూరు జైల్లో ఉన్నటువంటి మహమ్మారి దోమలు కుట్టి చచ్చిపోవాలని కోరుకున్నారు. స్వాతంత్ర సమరయోధులు, కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీల వాళ్ళు నిజాంతో చర్చలు జరుపుతున్నప్పుడు ఆ మన్ననూరు జైల్లో ఉన్నటువంటి యువకుణ్ణి విడిచిపెట్టండి అన్నారు. నిజాం ప్రభు అన్నాడు, మీ అన్ని కోరికలు తీరుస్తాను కానీ మన్ననూరు జైల్లో ఉన్న ఆ యువకుణ్ణి నేను వదిలిపెట్టేది లేదు అన్నాడు. అయితే ఈ హైదరాబాద్ కాలాపాని లాంటిదే ఒక కాలాపాని అండమాన్ నికోబార్లో ఉండేది. ఆ కాలాపానిలో సావర్కర్ అనే దేశభక్తుడిని జైల్లో ఉంచారు. జైల్లో ఉంచుతున్న సమయంలో 2 జీవిత కాల శిక్షలు వేశారు. శిక్షలు వేస్తున్నప్పుడు ఆ జైలర్ అన్నట్ట, మిస్టర్ సావర్కర్
2 జీవిత కాలాలు అంటే 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు బ్రతికి బట్టగట్టి బయటకొస్తావా అని అడిగట. అప్పుడు సావర్కర్ ఆ జైలర్తో అన్నట్ట, మిస్టర్ జైలర్, 50 సంవత్సరాలు నీ బ్రిటిష్ పరిపాలన ఈ దేశంలో ఉంటుందా అన్నాడు. 50 సంవత్సరాలు పూర్తి కాకుండా బ్రిటిష్ ప్రభుత్వం పోయింది. అలాగే మన మన్ననూరు కాలాపాని జైల్లో ఉన్నటువంటి ఆ కుర్రవాణ్ణి దోమలు కుట్టి ఆకలితో రకరకాల సమస్యలతో చనిపోవాలని భావిస్తే శిక్ష పూర్తి చేసుకుని మృత్యుంజయుడైన ఆయన బయటకు వచ్చాడు. ఆయన పేరు పండిట్ నరేంద్రజీ. పండిట్ నరేంద్రజీ విగ్రహం చూడాలంటే కోఠీలో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకు ఎదురుగా ఆయన యొక్క నల్లరాతి విగ్రహం ఉంది, పండిట్ నరేంద్రజీ విగ్రహము. ఆ పండిట్ నరేంద్రజీ మృత్యుంజయుడై బయటకు వచ్చిన మన్ననూరు ఇక్కడున్నది. అటువంటి ప్రజలకు మార్గదర్శనం ఏం చేయాలి? అందున భోజనానికి సమయం అవుతున్నటువంటి సందర్భంలో మార్గదర్శనం ఏం చేయాలి? కాబట్టి నేను ఎక్కువ విషయాలు చెప్పను. మిత్రులారా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, ఈ దేశంలో నివసిస్తున్నటువంటి వ్యక్తులకి ఒక మహత్తరమైనటువంటి శక్తి ఉంది. ఈ జాతి మృత్యుంజయ జాతి. ఈ జాతిని చంపడానికి స్కైథియన్లు, పార్థియన్లు, బ్యాక్ట్రియన్లు, హూణులు, శకులు, గ్రీకులు, కుషాణులు, అదేవిధంగా ఖిల్జీలు, గోరీలు, తుగ్లక్లు, మొఘలులు, వాళ్ళ తరువాత డచ్ వారు, పోర్చుగీసు వారు, ఫ్రెంచ్ వారు, అదేవిధంగా మిగతా ఇంగ్లీషు వారు 17 రకాల దాడి చేసిన తరువాత కూడా 2,500 సంవత్సరాల దాడిని తట్టుకున్న తరువాత కూడా ఈ జాతి తన యొక్క సంజీవని శక్తిని కోల్పోకుండా అదే విధంగా నివసిస్తూ ఉంది. 2500 సంవత్సరాల క్రితము ఏ వేద మంత్రాలనైతే ఆఫ్ఘనిస్తాన్లో చదివారో అవే వేద మంత్రాలు ఈరోజు అచ్చంపేటలో చదువుతున్నారు, అనకాపల్లిలో చదువుతున్నారు, అమరావతిలో చదువుతున్నారు, బైన్సాలో చదువుతున్నారు, హైదరాబాదులో చదువుతున్నారు. 2500 సంవత్సరాల దాడి తరువాత కూడా తన వేద మూలాలని మరిచిపోని జాతి మన జాతి. అనేకానేక పోరాటాలను ఎదుర్కొన్నటువంటి జాతి మన జాతి. నైజాం పరిపాలన నిరంకుశంగా సాగుతున్నటువంటి సమయంలో ప్రజలకు ధార్మిక చైతన్యం చేయడం కోసము ఉత్తరప్రదేశ్ నుంచి 2 సాధువులు వచ్చారండి. వాళ్ళిద్దరూ వచ్చి ఇక్కడ మామూలు గృహస్థులుగా నివసిస్తూ మెదక్ జిల్లాలో చక్ర భజనతోటి రామాయణం నేర్పించడం మొదలుపెట్టారు. మిత్రులారా, 135 గ్రామాలలో ఈ రోజుకి వాళ్ళు రాసినటువంటి చక్ర భజనకి సంబంధించిన పోటీలు జరుగుతాయి. కాబట్టి ఈ జాతికి పోరాటం చేయడం తెలుసు. ఎంతమంది శత్రువులు వచ్చినా చెట్లు పడిపోవచ్చుగాక, మహావృక్షాలు పడిపోవచ్చుగాక, కానీ ఈ సమాజము గడ్డిపోచలాగా నిలబడి మళ్ళీ తుఫాను వెళ్ళిన తర్వాత లేచి నిలబడుతుంది. అందుకే సీతమ్మ వారు ఒక గడ్డిపోచని రావణాసురుడికి చూపించి నువ్వెంతరా అని చెప్పింది. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతివాడు జాతి కోసం పోరాడాడు. అందుకే వేపూరి హనుమద్దాసో లేకపోతే వాళ్ళు రచనలు ఎందుకు చేశారు? సమాజ జాగరణ కోసం చేశారు. మీకు ఒక్క ఉదాహరణ ఇస్తాను. తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం అనే ఒక ఊరుంది. ఆ రామచంద్రాపురంలో ఒక బ్రాహ్మణ పంతులు గారు ఉన్నారు. చాలా ధనవంతుడు ఆయన. ఆయన తన యావదాస్తి 100 ఎకరాలను కృత్తివెంటి పేర్రాజు పంతులు అనేటటువంటి బ్రాహ్మణుడు ఆ 100 ఎకరాలను సమాజం కోసం దానం చేశాడు. దేనికోసము? వేద పాఠశాల కోసం కాదు. ఆయన నా ఊరిలో ఉన్నటువంటి బీద బిక్కి రైతు బాగుండాలి కాబట్టి నా దగ్గర ఒక వ్యవసాయ పాఠశాల కావాలి, ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి ఒక పాఠశాల కావాలని కృత్తివెంటి పేర్రాజు పంతులు వారు 100 ఎకరాలని ఒక రైతు పాఠశాలకి దానం చేశాడు. ఎప్పుడు? 1902లో. 1904లో ఒక మత్స్యకారుడు
చేపలు పట్టుకుని జీవించేవాడు. ఆయన బర్మాకి వెళ్ళాడు, డబ్బులు సంపాదించుకున్నాడు, తీసుకొచ్చినటువంటి యావదాస్తిని సమాజం కోసం దానం చేశాడు. ఎవరికి దానం చేశాడు? చేపలు పట్టేటటువంటి ఫిషరీస్ ఇన్స్టిట్యూట్ కోసం కాదు, ఆయన దానం చేసింది వేద పాఠశాలను నిర్మించమని. మత్స్యకారుడు వేదాన్ని రక్షించాడు మత్స్యావతారంగా, పంతులు గారు పంటలను రక్షించాడు ఆయన పరశురాముడై బలరాముడై. ఇది ఈ సమాజం యొక్క గొప్పతనము. నీ కులంతో సంబంధం లేదు, వర్గంతో సంబంధం లేదు, వర్ణంతో సంబంధం లేదు, యావత్ సమాజము బాగుండాలి, అందరూ బాగుండాలి. అందుకే మనము పూజలు చేసిన తర్వాత ఏం చెప్తామండి? లోకా సమస్త సుఖినో భవంతు. ఈ లోకాలో నా కుటుంబం మాత్రమే కాదు, యావత్ సమాజము బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు అనగలిగేటటువంటి ఆలోచన, ఆ రకమైనటువంటి విశాల దృక్పథము కేవలము మనకి మాత్రమే ఉన్నది. అందుకే రైతు పండించిన పంటలోని మొదటి ధాన్యం బస్తాన్ని దేవుడి దగ్గర సమర్పిస్తాడు. అందుకే పూజ చేయడానికి కూర్చున్నటువంటి భూమి పూజ చేసే దంపతులు మొట్టమొదట భూమి పూజ చేస్తూ ఏమంటారు? రత్నాకరా ధౌత పదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం అంటారు. విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అంటారు. కాబట్టి ఇది మన గుణము, ఇది మన స్వభావము. మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి ద్వారా 17 రకాల దాడుల్ని మనం గెలిచాము మిత్రులారా. ఈ రోజున కూడా గెలుస్తున్నాము. దానికి ఒక్క ఉదాహరణ మీకు ఇస్తాను. 1987లో అయోధ్య ఉద్యమం ప్రారంభమైంది. అయోధ్య ఉద్యమం ప్రారంభమైనటువంటి మొట్టమొదట్లో రాజకీయ నాయకులు, పత్రికలు ఏమనేవాళ్ళు తెలుసునండి? బాబరీ మసీద్ వివాదం అనేవాళ్ళు. బాబరీ మసీద్, బాబరీ మసీద్, బాబరీ మసీద్ అనేవాళ్ళు. కొన్నాళ్ళు ప్రజలలో చైతన్యం వచ్చిన తరువాత, ప్రజల వాణి వినిపించడం మొదలుపెట్టిన తర్వాత దాని పేరు మార్చారు. బాబరీ మసీద్ హైఫన్ రామ జన్మభూమి. ప్రజల ఉద్యమం కొనసాగుతూనే ఉంది. దేశంలో ఉన్నటువంటి రామభక్తులందరూ మేల్కొన్నారు. ఊరూరా రామశిలా పూజలు జరిగినాయి, ఊరూరా రామజ్యోతి జరిగింది. కరసేవకు లక్షల మంది ప్రజలు వెళ్ళడం మొదలుపెట్టారు. నెమ్మదిగా పత్రికలు స్వరం మార్చాయి. ఏమని మార్చాయి? బాబరీ మసీద్ రామ జన్మభూమి నుంచి రామ జన్మభూమి హైఫన్ బాబరీ మసీద్. కొన్నాళ్ల తరువాత ఇప్పుడు 2024 జనవరి 22 నుంచి ఏమంటున్నారు? అది అయోధ్య మాత్రమే, ఇక్కడ బాబరీ మసీదు ప్రస్తావన లేదు. ఈ పత్రికలలో ఉన్నటువంటి ఈ వికృతిని తొలగించింది ప్రజలు తొలగించారు. ప్రజల యొక్క మద్దతు వల్ల బాబరీ మసీద్ నుంచి ఇది అయోధ్యగా మారింది. బాబరీ మసీద్ రామ జన్మభూమి బాబరీ మసీద్. ఆ తర్వాత డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ తరువాత ఈరోజు కేవలము అయోధ్య బాలరాముడు, గ్రామాన ఎగురుతున్నటువంటి కాషాయ జెండాలు, ఇంటింటా ఉన్నటువంటి రామ అక్షతలు. అది అయోధ్యలో బాలరాముని భవ్యమైన దివ్యమైన నవ్య మందిరానికి ప్రతీకగా 140 కోట్ల మంది భారతీయుల జనహృదయాల రామపీఠాన్ని ఆవిష్కరించాయి. కాబట్టి ప్రజలు కనుక తలుచుకుంటే మార్పు తీసుకుని రావచ్చు. ఒక్క కథ మీకు చెప్తాను. బెంగాల్లో నవాబుల రాజ్యం కొనసాగుతున్న సమయంలో ఒక నవాబు ఆదేశం జారీ చేశారు. నా రాజ్యంలో ప్రజలెవరూ హరినామాన్ని ఉచ్చరించడానికి వీల్లేదు. హరినామాన్ని ఉచ్చరించిన వాడి తలను కోసి నా కోట గుమ్మానికి వేలాడగడతానని చెప్పాడు. ప్రజలు భయపడిపోయారు. ఎందుకంటే నవాబు గారు మహాక్రూరుడు, చెప్పింది చేస్తాడు, తలలు తీసేస్తాడు. కాబట్టి ప్రజలు హరినామాన్ని ఉచ్చరించడం మానేశారు. ఎవరికైనా హరిపాద్, హరినాథ్, హరిగోపాల్ ఇట్లాంటి పేర్లు ఉంటే పేర్లు మార్చేసుకున్నారు. ఎందుకంటే హరినామాన్ని పొరపాటున పిల్లవాడిని పిలిస్తే హరి అంటే మన తలని కోటగుమ్మానికి వేలాడగడతారు.
సమాజం స్తబ్దమైపోయింది, పడిపోయింది, పతనమైపోయింది. ఆ సమయంలో ఈ సమాజాన్ని మార్చేందుకు ఒక బక్క చిక్కినటువంటి ఒక భక్తుడు బయలుదేరాడు. ఆయన అన్నాడు, నవాబు గారు హరిబోల్ అనొద్దన్నారు, సరే నేను హరిబోల్ అంటాను అని బయలుదేరాడు. తెల్లవారుజామునే సూర్యుడు రావడానికి ముందే చీకట్లో ఆయన బయలుదేరాడు. ఒకటే మంత్రము, హరిబోల్ 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 హరిబోల్. వీధుల్లో తిరగడం మొదలుపెట్టాడు. ఆ సమయానికి పోలీసులు నిద్ర లేవరు, ప్రభువులు అసలు నిద్ర లేవరు, రాత్రికి తిన్నవి ఇంకా అరగవు కాబట్టి అసలు ఎవరు లేవరు కాబట్టి ఈయన హరిబోల్ 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 అంటూ వెళ్ళేవాడు. వెళుతుంటే ప్రజలు భయంతో మార్నింగ్ వాక్ చేస్తున్న వాళ్ళు కర్ర అక్కడ పారేసి ఇంట్లోకి పరిగెత్తేవాళ్ళు. వీధుల్లో కళ్ళాపి జల్లుతున్నటువంటి వాళ్ళు పని అక్కడ ఆపేసి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసేసుకునేవాళ్ళు. ఈయనకు ఎదురుపడి పొరపాటున హరి అన్నట్లయితే ఉరి పడుతుంది కాబట్టి ఎవరూ వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ వ్యక్తి బయలుదేరాడు, హరిబోల్ 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 హరిబోల్. కొన్నాళ్ళకి ఎండాకాలం సెలవులు వచ్చాయి, స్కూళ్ళు మూసేశారు. స్కూళ్ళు మూసేసిన తర్వాత పిల్లలు పొద్దునే లేచి ఆడుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు ఈ ఒక్కడే హరిబోల్ 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 అంటూ వెళ్ళడం చూశారు. చూసిన తర్వాత పిల్లలు ఆయన సందుమలుపు తిరిగి వస్తుంటే పిల్లలకు భయం ఉండదు, ప్రాణభయం అసలు తెలియదు. వాళ్ళు చిన్న చిన్న గులకరాలు తీసుకుని ఈయన మీద విసురుతూ హరిబోల్ 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 అనేవాళ్ళు. వాళ్ళకి ప్రాణభయం లేదు, నవాబు భయం లేదు, కోట గుమ్మానికి తల వేలాడుతున్నటువంటి భయం లేదు. ముందు చైతన్య మహాప్రభు, వెనక చిన్న చిన్న పిల్లలు హరిబోల్ 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 హరిబోల్. కొన్నాళ్ళకి ఆయన వచ్చి ముందు చైతన్య మహాప్రభు వెనక పిల్లలు వెళ్తూ ఉంటే కల్లాపి జల్లేందుకు, వాకిలి ఊడ్చేందుకు ఉన్నటువంటి మహిళలు సహజంగా భక్తులు, సహజంగా ధార్మికులు. వాళ్ళు ఈయన వచ్చినప్పుడు ఈయనకి నమస్కారం చేసేవాళ్ళు. ఆయన హరిబోల్ అంటే వాళ్ళు కూడా భయంగా అటు ఇటు చూసి హరిబోల్ 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 అనేవాడు. అప్పుడు చైతన్య మహాప్రభు ఏమన్నాడు, పదండి అన్నాడు. ముందు చైతన్య మహాప్రభు హరిబోల్ హరిబోల్ హరిబోల్, ఆ వెనక పిల్లలు అల్లరిగా చిల్లరగా హరిబోల్ హరిబోల్ హరిబోల్, ఆ వెనక తల్లులు హరిబోల్ హరిబోల్ హరిబోల్. కొన్నాళ్ళకి వృద్ధుల మనసులో మార్పు వచ్చింది. కాటికి కాళ్ళు దాపుకున్న వాళ్ళము ఎలాగో చనిపోయే వాళ్ళము, ఇవాళ కాకపోతే రేపు చనిపోతాము, రోగంతో చనిపోతాము, పులి తింటే చనిపోతాము, తేలు కుట్టితే చనిపోతాము, మనమెందుకు భయపడాలి, ఎట్లాగో చచ్చేవాళ్ళము, హరినామాన్ని ఉచ్చరించి మనము హరిబోల్ అందామన్న. ముందు చైతన్య మహాప్రభు హరిబోల్ హరిబోల్ హరిబోల్, వెనక పిల్లలు హరిబోల్ హరిబోల్ హరిబోల్, ఆ వెనక తల్లులు హరిబోల్ హరిబోల్ హరిబోల్, ఆ వెనక వృద్ధులు కర్రలతో హరిబోల్ 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 హరిబోల్. కొన్నాళ్ళకి యువకులకి ఆవేశం వచ్చింది. యువకులకి ఆవేశం వస్తే ఎవరు పట్టలేరు. కండలు తిరిగినటువంటి యువకులు, ఇనుప నరాలు ఉక్కు కండరాల యువకులు బయలుదేరారు. ఎవడయ్యా మా హరిబోల్ని ఆపేది, బయలుదేరదాం చూద్దాము. లాఠీ, దండ, కర్ర, పలుగు, పారా తీసుకుని బయలుదేరారు. ముందు చైతన్య మహాప్రభు హరిబోల్ హరిబోల్ హరిబోల్, వెనక పిల్లలు హరిబోల్ హరిబోల్ హరిబోల్, ఆ వెనక తల్లులు హరిబోల్ హరిబోల్ హరిబోల్, ఆ వెనక వృద్ధులు హరిబోల్ హరిబోల్ హరిబోల్, ఆ వెనక యువకుడు కర్రలు చేతబట్టి తమ బైసెప్స్ని చూపిస్తూ హరిబోల్ 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 హరిబోల్. ఆ వెనక ప్రజానీకం కూడా బయలుదేరింది. మొత్తము ప్రజానీకాన్ని తీసుకుని ఆ యువకుడు, ఆయన పేరు చైతన్య మహాప్రభు. ఇస్కాన్ అని మనం దేన్నైతే చెప్తామో దాన్ని స్థాపించినది ఈ చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు ఈ మొత్తము జనాన్ని తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి? ఆ నవాబు గారి కోట దగ్గరికి వెళ్ళాడు. కోట దగ్గరికి వెళ్ళేటికి బయట ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళని ఆపారు. 5గురు చిన్న చిన్న లాఠీలు పట్టుకుని ఉన్నారు. మన దగ్గర కూడా ఉంటుంటారు రక్షక భటులు, చిన్న చిన్న లాఠీలతోటి. చైతన్య మహాప్రభు నిలబడి హరిబోల్ 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 అన్నారు. ఆ వెనక ఉన్నటువంటి పిల్లలు హరిబోల్ 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 అన్నారు. ఆ వెనక ఉన్న తల్లులు హరిబోల్ 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 అన్నారు. ఆ వెనక ఉన్నటువంటి వృద్ధులు హరిబోల్ 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 అన్నారు. ఆ వెనక ఉన్నటువంటి కుర్రవాళ్ళు హరిబోల్ 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 అన్నారు. ఆ వెనక అశేష జనవాహిని, ఈ చిన్న చిన్న లాఠీల్ని పారేసే సెక్యూరిటీ గార్డ్స్ కూడా
హరిబోల్ హరిబోల్ హరిబోల్. ఆ తరువాత విషయం తెలిసినటువంటి నవాబు అగ్గిమీల గుగ్గిలమయ్యాడు. తలుపు తెరిచాడు. తన సైన్యాన్ని మొత్తం తీసుకొచ్చి, ఎవర్రా హరినామాన్ని ఉచ్చరిస్తున్నారు, 100 మంది 1000 మంది ఉచ్చరిస్తున్నారు, ఇదేమిటి చూద్దామని నవాబు తలుపు తెరిచాడు. తలుపు తెరిచిన తర్వాత చూస్తాడు, ఆయన ఎదురుగా ఒక బక్క చిక్కినటువంటి చైతన్య మహాప్రభు. ఆయన హరిబోల్ 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 అంటున్నాడు. ఆ వెనక పిల్లలు హరిబోల్ 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 అంటున్నారు. ఆ వెనక తల్లులు హరిబోల్ 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 అంటున్నారు. ఆ వెనక వృద్ధులు హరిబోల్ 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 అంటున్నారు. ఆ వెనక యువకులు హరిబోల్ 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 అంటున్నారు. ఆ వెనక సమస్త ప్రజానీకము హరిబోల్ 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 అంటున్నారు. ఆ వెనక 5 పోలీసులు కూడా హరిబోల్ హరిబోల్ హరిబోల్. అప్పుడు నవాబు తన సైన్యం వైపు చూశాడు, తన యొక్క మంత్రులు సామంతుల వైపు చూశాడు. వాళ్ళందరూ కూడాను తమ కత్తులు కటార్లు కింద పారేసి హరిబోల్ 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 హరిబోల్. నవాబు అటు చూశాడు, ఇటు చూశాడు. చూసిన తర్వాత ఆయన చైతన్య మహాప్రభు వైపు చూసి హరిబోల్ హరిబోల్ హరిబోల్. సర్వసాధారణ ప్రజల శక్తి ఎలాంటిదంటే 500 సంవత్సరాల బానిస స్థానమైగా మారినటువంటి, అవమాన చిహ్నంగా మారినటువంటి అయోధ్యను మనం విముక్తం చేసుకుని గ్రామ గ్రామాన మదిలో నిండినటువంటి రాముడిని అయోధ్యలో ప్రతిష్ఠించుకుని ఆనందపడ్డాము. గ్రామ గ్రామాన సంబరాలు చేసుకున్నాము. రామబోల్ 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 అని. ఇది సర్వసాధారణ ప్రజానీకానికి ఉన్నటువంటి శక్తి. ఈ శక్తిని మనము మరిచిపోతే, మనలో ఉన్నటువంటి ఈ బలీయమైన శక్తిని మనం గనక మరిచిపోతే ఈ సమాజము పతనమవుతుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి అనంతమైనటువంటి అసీమమైనటువంటి శక్తిని మనం గుర్తించాలి. ఇక్కడి నుంచి కొంచెం దూరంలో ఖమ్మంలో భద్రాచలంలో రామదాసు ఉన్నాడు. రామదాసు వారు భద్రాచలంలో దేవుని మందిరాన్ని సృష్టించిన తరువాత, కట్టించిన తరువాత అప్పుడున్నటువంటి తానీషా ఈయన మీద హుంకరించాడు. ఈయన్ని అరెస్ట్ చేయమన్నాడు. అప్పుడు భద్రాచల రాముడిని ఆరాధించినటువంటి రామదాస్ ఏమన్నాడు? తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, పక్కతోడుగా భగవంతుడు మన చక్రధారియే చెంతన నుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. కాబట్టి జనశక్తి రామశక్తిని తీసుకొచ్చింది. రాముడు కేవలం ఒక దేవాలయం కాదు మిత్రులారా, రాముడు భారతదేశపు అభ్యున్నతికి ప్రతీక, ఈ దేశం యొక్క అభివృద్ధికి ప్రతీక. ఇక్కడ గతాన్ని స్మరిద్దామన్నారు. ఒకానొక సమయంలో జగన్మాతగా జగజ్జేతగా ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి భారతదేశము మళ్ళీ వర్తమానాన్ని మదించి మహత్తరమైన స్థానానికి వెళ్ళాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరిలో రామ చైతన్యం రావాలి. కాబట్టి మీరు అయోధ్య ఉద్యమాన్ని చూడండి. రామ మందిరానికి సంబంధించి ఒక్కొక్క అడుగు వేసినప్పుడు ఈ దేశం కూడా ఒక్కొక్క అడుగు ముందుకేసింది. కొన్ని ఉదాహరణలు ఇస్తాను. 1985లో అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడి మందిరము, అది చెరలో ఉండేది. దానికి పోలీసు తాళాలు వేసుకునేవాడు. పొద్దున ఒక పూజారి వచ్చి కాస్త నీళ్లు తల్లి వెళ్ళేవాడు. ఆ తరువాత మళ్ళీ దీపం పెట్టి వెళ్ళేవాడు. ఆ దీపం ఆరిపోయేది. అలా జైలులో ఉన్నటువంటి బాలరాముడిని 1985లో కోర్టు ఆదేశాలతో తలుపులు తీశారు. తలుపులు తీసిన సంవత్సరం 1985. 1985లో భారతదేశంలో ప్రజలందరికీ గొంతులనిచ్చేటటువంటి టెలిఫోన్ విప్లవం ప్రారంభమైంది. ముందు పిసిఓలు వచ్చినాయి, కాయిన్ బూతులు వచ్చినాయి, ఆ తర్వాత ఫోన్ కనెక్షన్లు వచ్చినాయి, ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి. ఈరోజు మనందరికీ ఒక సెల్ ఫోన్ విప్లవం మనకు వచ్చింది. 1985లో అయోధ్య రాముని తలుపులు తెరిచినప్పుడు ఇది జరిగింది. 1989లో 1989లో మొట్టమొదటి కరసేవ అయోధ్యలో జరిగింది. ఇక్కడి నుంచి కూడా కొందరు మిత్రులు అయోధ్యకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు.
మొట్టమొదటి కరసేవ జరిగింది 1989లో శిలాన్యాసం జరిగింది. అంటే రాముల వారి మందిర నిర్మాణానికి తొలి రాయి వేయడం జరిగింది. ఆ సమయంలో ఏం జరిగింది? ఆ సమయం 1989లో కమ్యూనిజం పతనమైపోయింది. రష్యాలో కమ్యూనిజం పతనమైంది, బల్గేరియాలో పతనమైంది, రొమానియాలో పతనమైంది, యుగోస్లేవియాలో పతనమైంది, జెకోస్లోవాకియాలో పతనమైంది. మన భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు మిత్రులు రాత్రికి రాత్రి అనాథలయ్యారు. రష్యాని చూద్దామంటే రష్యా కూలింది, చైనాని చూద్దామంటే చైనా సమస్యల్లో ఉంది. అంటే అయోధ్య మందిర నిర్మాణపు పునాది పడిన రోజు కమ్యూనిజం ఈ దేశాన్ని విడగొట్టి చెడగొట్టి పడగొట్టే కమ్యూనిస్టు సిద్ధాంతపు పునాది కుప్పకూలిపోయింది. 1992లో అయోధ్యలో ఉన్నటువంటి బానిస కట్టడం కూలిపోయింది. 1992లో ఈ దేశము సరళీకృత ఆర్థిక విధానాన్ని ప్రారంభించింది. ఈరోజు మనందరి సంపదకి కారణమైనటువంటి ఆర్థిక విధానాలు, ఎందుకంటే బానిస కట్టడం పోయింది, అదే సమయంలో ఆర్థిక బానిసత్వం పోయింది. 2011లో అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. ఆ 3 గుమ్మటాల్లో మధ్య గుమ్మటం రాముల వారిని తీర్పిచ్చింది. ఆ సంవత్సరం 2011లో భారతదేశము మొట్టమొదటిసారి సర్ప్లస్ దేశంగా మారింది. అప్పటి వరకు మనము విదేశాల నుంచి అప్పులు తీసుకోవడమే. ఆ సంవత్సరం మనం అప్పులు తీసుకోనటువంటి సర్ప్లస్ దేశంగా మారాము, క్రెడిట్ సర్ప్లస్ దేశంగా మారాము. 2019లో సుప్రీంకోర్టు యావత్ దేశము త్వరలో చెప్పబోతోంది. ముగింపులో నేనొక్కడినే ఏం చేస్తానని భావించకూడదు. నేనొక్కడిని ఏం చేయగలను, నా ఒక్కడి వల్ల ఏమవుతుంది, నేనొక్కడినే ఏం చేస్తానని గనక హిందూ సమాజము భావించినట్లయితే పడిపోతే చెడిపోతాం. కాబట్టి నేనొక్కడినే ఏం చేస్తాను అన్నటువంటి భయం ఈ సమాజంలో ఉండకూడదు. నేనొక్కడినే ఏం చేస్తాను అన్నటువంటి ఉదాసీనత కూడా ఈ సమాజంలో ఉండకూడదు. 8 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహానికి పూర్ణాభిషేకం చేయాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి దాన్ని మహామస్తకాభిషేకం అంటారు. ఈ మహామస్తకాభిషేకం చేయడం కోసము ఇటు ఒక ప్లాట్ఫామ్ కడతారు, ఇటు ఒక ప్లాట్ఫామ్ కడతారు, కింద నుంచి నీళ్ళు అందిస్తారు, ఆ నీళ్ళని పైనుంచి పోస్తూ ఉంటారు. పాలతో అభిషేకం చేస్తారు, నీళ్లు తరువాత ముందు పాలతో అభిషేకం చేస్తారు. ఈ మహామస్తకాభిషేకం 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. మీరు మహామస్తకాభిషేకం గోమఠేశ్వర అని కనుక ఇంటర్నెట్లో కొడితే మీకు ఇది వస్తుంది. దానికి ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే పైనుంచి పోసినటువంటి పాలు కింద ఉన్నటువంటి పూర్తి విగ్రహం తడవాలి. దాని గోరు, దాని పాదము, దానికి సంబంధించిన మడమ అన్నీ తడవాలి. పూర్తిగా తడిస్తే తప్ప మహామస్తకాభిషేకం పూర్తిగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.